డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏంటనేది ఇప్పటికే డిసైడ్ అయిపోయి ఉంటారు. కొంతమంది జాయిన్ అయిపోయారు. అండ్ ఈ విషయాన్ని మీకు ముందే చెప్పొచ్చులే కానీ మరీ ఎక్కువ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అనే ఉద్దేశంతోని బ్రాంచెస్ పట్ల ఎక్కువ నేను వీడియోస్ చేయలేదనమాట. కాకపోతే జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంత అవగాహన అనేది ఇవ్వాలి. ఎందుకంటే రాబో రోజుల్లో మనకి ఏ కోర్స్ చదివినా కొంత మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నట్లయితేనే కొంత రేపు మనకి తీసుకున్నటువంటి బ్రాంచ్‌లో సక్సెస్ కాకపోయినా కొంత మనకి వేరే వైపు కూడా వెళ్ళే అవకాశం ఉండాలనమాట. కాబట్టి ఒకే బ్రాంచ్ చుట్టూ అందరూ పడతా ఉంటే రేపు అక్కడ కొంచెం ఇబ్బందులు గనుక ఉన్నట్లయితే మీ అందరికీ తెలిసిందే ఏం జరుగుతా ఉంది రోజు. మనకి ఐటీ సెక్టార్‌లో కావచ్చు, అదర్ సెక్టార్స్‌లో కావచ్చు కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భయాలనేవి ఉన్నాయి కాబట్టి సో చాలామంది అదే కోర్సెస్ మళ్ళీ ఈ ఇయర్ కూడా తీసుకున్నారనమాట. బట్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి నాకు అనేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా మీరు కూడా చెప్పండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎస్ అనండి. లేకపోతే మీకు ఏ బ్రాంచ్ ఫ్యూచరిస్టిక్ అనిపిస్తుందో ఆ బ్రాంచ్ కూడా చెప్పండి. కాకపోతే ఇక్కడ నేను డేటా తీసుకొని మీ ముందుకు వచ్చానమాట. అంటే 2025లో పడ్డటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ ఎన్ని, ఏ బ్రాంచ్‌కి ఎంతమందికి ఎన్ని జాబ్స్ వచ్చాయి, ఎంత కాంపిటీషన్ ఉంది, అదేవిధంగా ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసి నేను చెప్పిన బ్రాంచే తీసుకోవాలని అయితే లేదు. అది మీ ఇష్టం మీద అనమాట. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తుందో, మీరు ఏం చేయాలనుకుంటారో మీ ఇష్టపూర్వకంగా మీరు మీ బ్రాంచ్‌ని తీసుకోండి. పక్కన వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌కి అయితే ఎప్పుడు గురి కావద్దు. ఎందుకంటే ఫస్ట్ కష్టం అనేది మీరు పడతారు కాబట్టి అందులో ఇష్టం ఉండాలన్నమాట మీకు. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి బ్రాంచ్‌ని మీరు తీసుకొని ఎలా కష్టపడాలో అలా కష్టపడి చదవండి. ఇది కేవలం ఒక అవగాహన మాత్రమే. బ్రాంచ్ సెలక్షన్స్‌లో మీ యొక్క ప్రయారిటీయే ఫస్ట్ ప్రయారిటీ అనమాట. ఓకే. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ తెలిసిందే మన డాక్టర్ టీసీఎస్ ఛానల్ వచ్చేసి మనకి పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్నట్లయితే వారికి రేపు ఐఐటీ అండ్ జేఈఈ కావచ్చు, నీట్ కావచ్చు అండ్ అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రేపు సీఏ చదవాలన్నా ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కావాలన్నా కానీ ఈ రోజున మనకి ఫౌండేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫౌండేషన్ అంటే బేసిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ పేరెంట్స్ కొంత 6th, 7th, 8th లెవెల్‌లోనే చెక్ చేసుకున్నట్లయితే మనం వాటిని కొంత కరెక్షన్ చేసుకున్నట్లయితే రేపు ఫ్యూచర్‌లో కొంత మంచి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చాలామంది పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి ఒక 1 అవర్ నాకు మీ టైం ఇవ్వండి. మీ పిల్లల యొక్క స్కిల్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళని ఎక్కడ మనం ఇంప్రూవ్ చేయాలి, రేపు ఎటువంటి కెరియర్ వాళ్ళకి సూటబుల్ అవుతా ఉంది, లేదు మనం అనుకున్నటువంటి కెరియర్‌లో మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, ఎక్కడ వీక్ ఉన్నాం అనేటువంటి అన్ని విషయాలు కూడా 14 స్కిల్స్‌ని మనం ఇంటి వద్దనే మీ బాబు ఇంటి వద్దనే ఉండి ఎగ్జామ్ రాయొచ్చు. సో, ఎగ్జామ్ రాసే ముందు నేను మాట్లాడతాను. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మొత్తం కౌన్సెలింగ్ అనేది కూడా మీకు చేస్తాను కాబట్టి సో, మీరందరూ కూడా ఈ యొక్క అవకాశం యుటిలైజ్ చేసుకోండి. ఐఐటీ ఫౌండేషన్‌లో ఉన్నా, లేకున్నా కొంత స్కూల్‌లో మార్క్స్ రావట్లేదని ఇబ్బంది పడుతున్నా అతను అసలు ఎటువంటి స్కిల్స్ తనలో ఉన్నాయి, రేపు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతాడు అనేటువంటి అన్ని విషయాలు కూడా మా ఏఐ టెస్ట్ వల్ల తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా డాక్టర్ టీసీఎస్ కెరీర్ టెస్ట్‌ని మీరు యుటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో, స్టూడెంట్స్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే 2025లో ఇక్కడ జాబ్స్ కొన్ని చెప్పాను కదా మీకిక్కడ. నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నాననమాట. ఈ డేటా కోసం కూడా మా ఫ్రెండ్ ఒకతనికి కోచింగ్ సెంటర్ ఉంది. సాఫ్ట్‌వేర్ కోచింగ్ ఉంది, గేట్ కోచింగ్ ఉంది. తనకు కూడా యూట్యూబ్ ఛానెల్ ఉందనమాట. సో, నార్త్‌లో ఉంటారు తను. వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఈ డేటా మీకు ఇస్తున్నాను. ఇక్కడ అన్ని బ్రాంచెస్ మీకు ఇచ్చాను. ఒకసారి మీరు క్లియర్‌గా చూసుకోండి. కొంత ఓపికతో వినండి వీడియోని. స్కిప్ చేసుకుంటూ పోతే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. మళ్ళీ మీరు రేపు కామెంట్ చేద్దాం అనుకున్నా, కింద మీ అభిప్రాయం చెప్దాం అనుకున్నా అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతో వినండి. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ బ్రాంచ్ ఇచ్చాను. ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ జాబ్స్ పడ్డాయనేది ఇచ్చాను. ఇక్కడ ఎంతమంది క్యాండిడేట్స్ అప్లై చేశారు, రాసారనేది ఇచ్చాననమాట. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ సెలెక్ట్ అవుతున్నారు అండ్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది అప్రాక్సిమేట్‌గా ఉన్న డేటాను ఆధారంగా ఇక్కడ మీకు చెప్పాననమాట. చెప్పిన తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. మీ యొక్క ఒపీనియన్ కూడా మీరు చెప్పుకోవచ్చు. ఇక్కడ తీసుకున్నట్లయితే మెకానికల్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ పడ్డటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి 1663 అనమాట. దీనికి దాదాపు 76,000 మంది స్టూడెంట్స్ 76,823 మంది అప్పీర్ అయ్యారు. ఇక్కడ తీసుకున్నట్లయితే పర్సెంటేజ్ 2.16% అనేది ఉందనమాట. అండ్ అప్రాక్సిమేట్ ఒక్క జాబ్‌కి
46 మంది పోటీ పడుతున్నారు అనమాట. అలానే నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే సివిల్ తీసుకుందాం. సివిల్ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మొత్తము పడ్డటువంటి ఉద్యోగాల సంఖ్య 2600 అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉన్నటువంటి బ్రాంచ్ అనేది లాస్ట్ ఇయర్ కావచ్చు, ఏ ఇయర్ అయినా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉన్నటువంటి బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే సో మొత్తం 76,358 మంది స్టూడెంట్స్ ఇక్కడ పోటీ పడ్డారు. ఇక్కడ మనకి పర్సంటేజ్ తీసుకున్నట్లయితే 3.4% అనమాట. అంటే జాబ్ వచ్చేటువంటి ఛాన్సెస్ 3.40%. ఒక్క పోస్ట్‌కి 29 మంది కష్టపడ్డారు అనమాట. అంటే కాంపిటీషన్ అనేది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారము ఒక పోస్ట్‌కి 29 మంది అనేది అప్రాక్సిమేట్‌గా కష్టపడుతున్నమాట. ఇది ఒక విధంగా సివిల్ నెంబర్ 1 అనుకోవచ్చు గవర్నమెంట్ జాబ్స్ విషయంలో. అలానే మెకానికల్ వచ్చేసి తీసుకున్నట్లయితే నెంబర్ 2. ఎందుకంటే 2 నెంబర్ 2 అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ సంఖ్య తీసుకున్నట్లయితే ఇక 2600 అయితే ఇక్కడ 1600 అనమాట. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే 1500 జాబ్స్ పడ్డాయి అనమాట. ఇక్కడ దాదాపు 65,000 మంది స్టూడెంట్స్ రాశారు. ఇక్కడ కూడా 2.28% ఉందన్నమాట. అండ్ ఒక్క జాబ్కి 44 మంది కష్టపడుతున్నారు. అంటే 44 మంది కాంపిటీషన్ ఉందన్నమాట ఒక్క జాబ్కి. నెక్స్ట్ అంటే ఇది ఇక్కడ మనం ఎలక్ట్రికల్ 3 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్స్ జాబ్స్ పరంగా 4th ప్లేస్లో ఉంది. అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ పరంగా ఇక్కడ వచ్చేసి మీకు 1300 జాబ్స్ పడ్డాయి. 95,752 మెంబర్స్ ఇక్కడ మీరు క్యాండిడేట్స్ ఉన్నారనమాట. 1.36% జాబ్ వచ్చేటువంటి రేటు. అండ్ కాంపిటీషన్ తీసుకున్నట్లయితే 1:74 ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మీరు మనకి జాబ్స్ పరంగా తీసుకున్నట్లయితే మైనింగ్ అనమాట. 300 జాబ్స్ ఉన్నాయి పడ్డాయి. 6,000 మెంబర్స్ అప్లై చేశారు. అండ్ 4.46%. ఒక జాబ్కి 22 మంది కష్టపడుతున్నారు అనమాట. నెంబర్ ఆఫ్ జాబ్స్ అని చాలా తక్కువ ఉన్నాయి. ఇక మనం కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే 614 కాంపిటీషన్ చూడండి. ఈ 614 జాబ్స్కి 2 లక్షల మంది దాదాపు అప్లై చేశారు అనమాట. 0.29% జాబ్ వచ్చేటువంటి పర్సెంటేజ్. ఒక్క జాబ్కి 344 మంది హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటిది అనుకోవచ్చు అనమాట. మీకు మెటలర్జీ అయితే మరి 2 ఉన్నాయి పోస్టులు. అండ్ డేటా సైన్స్ అండ్ ఏఐ తీసుకున్నా కానీ 93 జాబ్స్ పడ్డాయి. 69,000 మంది ఇక్కడ అపీర్ అయ్యారు. 0.13. ఒక్క జాబ్కి 1,954 మంది పోటీ పడుతున్నారు అనమాట. ఇది డేటా మీ కళ్ళ ముందు పెట్టాను. అదర్ బ్రాంచెస్ కూడా కెమికల్ పెట్టాను, ఇక్కడ మీకు ఇన్స్ట్రుమెంటేషన్ పెట్టాను, బయోమెడికల్ పెట్టాను, మెటీరియల్ సైన్స్ పెట్టాను. చాలామంది మెటీరియల్ సైన్స్ తీసుకోవాలా సార్ అని అడుగుతూ ఉంటారు అనమాట. చూసుకోండి, గవర్నమెంట్ జాబ్స్ 5 పడ్డాయి, బయోమెడికల్ 2 పడ్డాయి అనమాట, ఎన్వైర్న్మెంట్ 7 పడ్డాయి. సో మెటలర్జీ కూడా 2 జాబ్సే పడ్డాయి. దాదాపు మీకు 3,000 మంది అప్లై చేశారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కూడా 11 పడ్డాయి అనమాట. ఇది మనకి 2025లో మనకి గవర్నమెంట్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్లు ఇస్తాయి, ఎవడో ఒకటిపై కేసు వేస్తాడు, మళ్ళీ అవి అట్లనే ఉండిపోతాయి అనమాట. ఎప్పుడో జేఎన్టీయూలో ఉండాల్సిన ఇప్పటికి ప్రొఫెసర్ అయ్యేటోడిని కేసు వేయటం వల్ల మనం ఆ జాబ్ కోల్పోవాల్సిన పరిస్థితి అనమాట. సో దారుణంగా ఉన్నది మన 2 స్టేట్స్లలో. నోటిఫికేషన్లు వస్తే కేసులు వేస్తారు, అవి ఎవరికి రావు. అట్లా గత 14 సంవత్సరాలుగా యూనివర్సిటీస్ కావచ్చు, మిగతా సెక్టార్స్ కావచ్చు, ఇట్లాంటి ఇబ్బంది. మరి యూనివర్సిటీస్ చాలా ఇబ్బంది పడతాం. ఇదే అనమాట. అయితే మరి మీరు అన్నటువంటి బ్రాంచ్ ఏదనేది మీరు కింద కామెంట్ చేయండి. నా అభిప్రాయం ప్రకారంగా చెప్పేది ఏంటంటే, మీకు ఎప్పుడు కూడా నేను చాలా విషయాలు చెప్పాను. బ్రాంచెస్ అనేవి 2 రకాలు. ఒకటి సర్క్యూట్ బ్రాంచి, 2 నాన్ సర్క్యూట్ బ్రాంచ్. సర్క్యూట్ బ్రాంచ్ అనుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఐఐటీస్లో ఉంటుందన్నమాట. దాని తర్వాత మన స్టేట్ లెవెల్ కాలేజెస్లో కానీ అదర్ యూనివర్సిటీస్లో కానీ ఉండేది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. దాని తర్వాత సిఎస్సి వచ్చింది, ఐటీ వచ్చింది. ఈ రోజున మళ్ళీ సబ్ బ్రాంచెస్ అనేవి వచ్చాయన్నమాట. మీకు ఒక కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే కేవలం సాఫ్ట్వేర్ జాబ్స్ మాత్రమే ఉంటాయి. గవర్నమెంట్ జాబ్స్ అనేది చూశారు కదా, దాదాపు ఒక పోస్ట్కి 344 మంది పోటీ పడుతున్నారు. అంటే దాదాపు మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేకపోతే సిఎస్సిలో జాబ్స్ ఉండవు. మళ్ళీ మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అది ఎవరైనా రాయొచ్చు, డిగ్రీ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కాబట్టి అక్కడ నేను కన్సిడర్ చేయట్లేదు. సెకండ్ ఈసీ కనుక మీరు తీసుకున్నట్లయితే 1,300 జాబ్స్ పడ్డాయి అనమాట. కాంపిటీషన్ తీసుకున్నట్లయితే ఒక పోస్ట్కి 74 మంది పోటీ పడతా ఉన్నారు. ఈసీ బ్రాంచ్ తీసుకున్నట్లయితే మీకు అటు సాఫ్ట్వేర్కి వెళ్ళొచ్చు, హార్డ్వేర్కి వెళ్ళొచ్చు. దానికోసం మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
దాని తర్వాత ఎలక్ట్రికల్ కనుక తీసుకున్నట్లయితే 1500 పోస్టులు పడ్డాయి, 65,000 మంది అపీర్ అయ్యారు, 2.28%. ఒక జాబ్కి 44 మంది కష్టపడుతున్నారు అనమాట. అదేవిధంగా మెకానికల్ తీసుకున్న, సివిల్ తీసుకున్న ఈ ఈసీఈ ట్రిపుల్ కంటే బెటర్గానే ఉన్నాయి అక్కడ జాబ్స్. బట్ ఒక జాబ్కి మెకానికల్లో 1:46 అయితే సివిల్‌లో మనం తీసుకున్నట్లయితే 1:29 అనమాట. కాబట్టి మా ఎయిమ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబే అనుకున్నట్లయితే సివిల్ తీసుకోవచ్చు. కొంత మీకు మిషన్స్ మీద, మెకానికల్ మిషన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, బాగా మ్యాథమెటిక్స్ మీద గ్రిప్ ఉన్నట్లయితే మెకానికల్ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అదే ఇక సివిల్ వాళ్ళకి సివిల్ జాబ్సే, మెకానికల్ వాళ్ళకి మెకానికల్ జాబ్సే. కొన్ని ఐఐటీస్‌లలో మెకానికల్ తీసుకొని మీరు కొంత సాఫ్ట్‌వేర్ నేర్చుకునే అవకాశం ఉందిలే గానీ, అది కూడా టాప్ కాలేజ్‌లో చదివిన వాళ్ళకి సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ మల్టిపుల్ ఆప్షన్స్ అనేది తక్కువ అనమాట. చాలామంది కూడా ఈ ఇయర్ కూడా నాకు నవ్వొస్తా ఉంటది. సో, కొంతమంది ఇంటర్మీడియేట్ ఫ్యాకల్టీ ఆన్‌లైన్‌లో చెప్పేవాళ్ళు గూడా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గురించి మాట్లాడినప్పుడు ఆ బ్రాంచ్ తీసుకోవడం వద్దండి. ఒక మేడం ఉన్నారు, లేడీ మేడం, పేరు చెప్తే మళ్ళీ బాధపడతారు గానీ, మీరు ఇంటర్మీడియేట్ చెప్పండి ఫిజిక్స్ మరి మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ అయి ఉండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వద్దు అంటున్నారు. నాకు చాలా బాధ అనిపించింది ఆ లైవ్ ప్రోగ్రామ్ చూసినప్పుడు. మీరు ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వద్దు అంటున్నారు. దాని మీద మీకేం అవగాహన ఉందో నాకు అర్థం కావట్లేదు. అందుకే డేటా తీసుకొని వచ్చారన్నమాట. ఓకేనా. చాలామంది ఎలక్ట్రానిక్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేను ఈ టీచింగ్ ఫీల్డ్‌లో అండ్ ఈ కెరియర్ కౌన్సిలింగ్‌లో దాదాపు 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. మీ బంధువుల్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కావచ్చు, ఈసీ చదివిన పిల్లలు, ఈసీకి సంబంధించిన ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారా? సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారా? నాకున్న నాలెడ్జ్ మేరకు మాత్రము ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. అవునా? కాబట్టి అది గొప్పతనం అనేది సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కంటే. ఈసీ చదివితే ఈసీ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది ఉండాలి. ఫ్యూచర్‌లో వస్తాయి అంటున్నారు సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్ అనగానే దాన్ని కూడా మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి మనం ఈసీకే అప్పచెప్తున్నాం అనమాట. ఈసీ మీద మీకేమైనా కోపం వస్తా అంటే అట్లాంటిదేం లేదు. మా పిల్లలు ఈసీ కూడా చదివారనమాట. అది వాళ్ళ ఇంట్రెస్ట్‌కి వదిలేసాను నేను. ఓకేనా. ఒకళ్ళు ఎలక్ట్రికల్ చదివారు, ఒకళ్ళు ఈసీ చదివారు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచ్ గురించి చెప్పేదేంటంటే మీకు మల్టిపుల్ ఆప్షన్స్, ఏం ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తాను నేను. చాలా మందికి అవగాహన లేదు. యూట్యూబర్స్ కూడా చాలామంది కూడా వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివినా దాన్ని డిగ్రేడ్ చేస్తా ఉంటారు. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఎలక్ట్రికల్ గురించి చెప్తా ఉంటారు స్టడీ చేయకుండా. అంటే ఇంటర్మీడియట్ లెక్చర్స్ గురించి మనమైతే చెప్పాల్సిన పని లేదు. సిఎస్సి, ఈసీని హైప్ చేసి ఈ రోజున కాంపిటీషన్ చూడండి. ఒక సిఎస్సి తీసుకున్నట్లయితే ఒక పోస్ట్‌కి 344 మంది. ఈసీలో కూడా తీసుకోండి. ఈసీ కూడా కోర్ బ్రాంచే కదా! మిగతా బ్రాంచెస్‌లో మనకి ఒక డీసెంట్ బ్రాంచ్ 44, 46 ఉంటే 74 మంది అనమాట. అంటే కాంపిటీషన్ ఎక్కువుంది. అంటే ఈసీకి సంబంధించిన స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చాలా ఎక్కువ అంటారు. మరి ఎక్కువ అన్నప్పుడు మరి ఇక్కడ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అంటే ఎక్కువ ఉండాలి కదా! ఎవ్రీ ఇయర్ తక్కువనే ఉన్నాయన్నమాట. ఇక్కడేందంటే డేటా లేకుండా ఏ జాబ్ అంటే ఇప్పుడు ఈసీ చదివిన వాళ్ళు ఈసీ ఇండస్ట్రీలో సెటిల్ కావాలి. కానీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అయితే అది స్టూడెంట్ గొప్పతనము, వాడి స్కిల్స్ నేర్చుకోవడం గొప్పతనం, కానీ బ్రాంచ్ గొప్పతనం అనేది కాదనేది నా ఉద్దేశ్యం. సో, మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో సెమీ కండక్టర్స్ అంటుంది, ఫ్యూచర్‌లో జాబ్స్ వస్తాయి అంటుంది కానీ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి తక్కువ. అలాంటప్పుడు మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నటువంటి బ్రాంచ్ ఏదనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. అది ఎక్స్‌పెండ్ అవుతా ఉన్నది. ఈ సర్క్యూట్ బ్రాంచెస్‌లో బాగా ఎక్స్‌పెండ్ అయినటువంటి బ్రాంచ్ ఏదైనా ఉందంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఈరోజు మెకానికల్‌లో అది ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది వస్తా ఉందన్నమాట. రెన్యూవబుల్ ఎనర్జీలో ఉంది. ఎనర్జీ సెక్టర్‌లో దాని ఉందన్నమాట. ఎలక్ట్రానిక్స్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చదివిన స్టూడెంట్స్ ఎవరైనా బ్రాంచ్ అది తీసుకొని ఉన్నట్లయితే మీ ఫ్యూచర్ బాగుండబోతా ఉంది. కాకపోతే మీకు మంచి నాలెడ్జ్, స్కిల్, మ్యాథమెటికల్ నాలెడ్జ్, ఫిజిక్స్ నాలెడ్జ్ 2 అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. నార్మల్‌గా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివితే మీకేం రాదు. బట్ ఈ 2 మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. ఎందుకనట్లయితే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఉన్నటువంటి పవర్ సెక్టార్‌లో, గవర్నమెంట్ సెక్టార్‌లో నోటిఫికేషన్ పడిందంటే మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ వాళ్ళకే ఉంటాయి. అండ్ వీళ్ళు రేపు హైయర్ స్టడీస్ గానీ, ప్రైవేట్ సెక్టార్‌లో గానీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి అన్ని కంపెనీస్ గావచ్చు, అన్ని ఏరియాస్ కావచ్చు, చదువుకోవటానికైనా, జాబ్ చేయటానికైనా ట్రిపుల్ ఈ విద్యార్థులకి ఎలో ఉంటది. చాలా మందికి తెలియట్లే ఆ విషయం అన్నమాట. మీరు వీఎల్ఎస్ఏ చేయొచ్చు, ఎంబెడెడ్ చేయొచ్చు. ఓకేనా. మీకు కమ్యూనికేషన్స్ అటువైపు కూడా వెళ్ళొచ్చు మీరు. బట్ హైయర్ స్టడీస్‌కి వెళ్ళాలనుకున్నా, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సెక్టార్, ప్రైవేట్ సెక్టార్‌లో వెళ్ళాలనుకున్నా ట్రిపుల్ ఈ విద్యార్థులకి ఈసీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. కానీ ఈసీ వాళ్ళు ట్రిపుల్ ఈకి ఛాన్స్ లేదన్నమాట. అదే గాకుండా ట్రిపుల్ ఈ చదివినటువంటి ఎంతోమంది విద్యార్థులు నా స్టూడెంట్సే చాలామంది అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఉన్నారనమాట. అంటే ఇటు ఈసీకి సంబంధించిన ఫీల్డ్‌లో ఉన్నారు.
అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, స్టేట్మెంట్ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేస్తున్నారు అనమాట. ఓకేనా? కాబట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇప్పటికీ ఫ్యూచర్లో ఏదైనా ఉందనుకున్నట్లయితే అది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. అది టఫ్ అని చెప్తా ఉంటారు అన్నమాట చాలామంది. అది శుద్ధ అబద్ధము. ఏ బ్రాంచ్ తీసుకున్నా అందులో కొన్ని సబ్జెక్ట్స్ టఫ్ ఉంటాయి. నన్ను అడిగితే ఎలక్ట్రికల్ కంటే, ట్రిపుల్ ఈ కంటే ఎలక్ట్రానిక్సే టఫ్. కానీ దాన్ని కొంచెం చదివే పిల్లలు తీసుకుంటారు కాబట్టి ఆ టఫ్ అనేది బయటికి రాలేదు. ఎలక్ట్రికల్ అనేసరికల్లా ఎప్పుడు టాప్ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కానీ టాప్ స్టూడెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ప్యాకేజ్ గవర్నమెంట్ సెక్టార్‌లో గేట్ ద్వారా వస్తది. సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళొచ్చు, ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు, అన్ని వైపులా వెళ్ళొచ్చు. మీరు రేపు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌లో తీసుకున్నా గానీ ఇంజినీరింగ్ చదివిన వాళ్ళలో ఎక్కువ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళే ఉంటారు సివిల్ సర్వీస్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చదివినప్పుడు అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవన్నీ ఆ రేంజ్‌లో వస్తాయన్నమాట. కాబట్టి మీరు అది చాలామంది చెప్తా ఉంటే నాకు బాధ అనిపించి, సార్ ఇన్‌ఫ్లుయెన్స్ ఎందుకులే మనం స్టూడెంట్‌కి వదిలిపెట్టేద్దాం వాళ్ళ బ్రాంచ్ అని చెప్పేసి పర్సనల్‌గా నేను కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకి మాత్రం అన్ని బ్రాంచెస్ గురించి చాలా క్షుణ్ణంగా చెప్పి వారికే వదిలేస్తాను అనమాట. ఏ బ్రాంచ్ తీసుకోవాలని. కానీ ఎందుకు ఈ డేటాతో మీ ముందుకొచ్చానంటే, సో ఏ బ్రాంచ్‌కైతే మనం ప్రియారిటీ ఇయ్యాలో ఆ బ్రాంచ్‌కి ప్రియారిటీ ఇవ్వకుండా స్టూడెంట్స్‌ని కన్‌ఫ్యూజ్ చేసుకుంటూ ఈ రోజున కాంపిటీషన్ ఎక్కువ చేసేసి కాలేజీలు కూడా అందినంత మేరకు పేరెంట్స్‌ని, స్టూడెంట్స్ దగ్గర ఫీజులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదో ఒక 2 సంవత్సరాలు మంచిగా ఉన్నటువంటి ఐటీ సెక్టార్‌నే ఇప్పటికీ చూపిస్తూ కూడా ఈ ఇయర్ కూడా చాలా సీట్స్ అనేది మళ్ళీ పెంచడం అనేది జరిగింది. తెలంగాణ సెకండ్ ఫేజ్‌లో కూడా దాదాపు 10,000 సీట్స్ వరకు పెంచారనమాట. చూసుకున్నట్టే చూడండి ఎంత కాంపిటీషన్ అనేది ఉన్నదో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాంపిటీషన్ కూడా ఉంది కాబట్టి మీరు తీసుకున్న బ్రాంచ్‌లో చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలన్నమాట. అదే విధంగా ఇక్కడ మీరు ట్రిపుల్ ఈ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ ఇవన్నీ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. దాంతో పాటు సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో కూడా చాలామంది నా స్టూడెంట్స్ టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, డేటా సైంటిస్ట్‌లు ఉన్నారన్నమాట. మా వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. రీసెంట్‌గా నా స్టూడెంట్‌కి కూడా ఒక అమ్మాయికి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఫ్యూచర్ స్కోప్ ఉన్నటువంటి జాబ్స్ అన్నమాట. ఫ్యూచర్ స్కోప్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వెహికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ స్మార్ట్ గ్రిడ్, రినయబుల్ ఎనర్జీ రిసోర్సెస్, సోలార్, విండ్ పవర్, బ్యాటరీ సిస్టమ్, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీ, రోబోటిక్స్, ఆటోమేషన్, సెమీకండక్టర్స్ అంటే ఈసీఈ కాదండి ట్రిపుల్ ఈ కూడా. స్మార్ట్ సిటీస్, ఐఓటీ అనేది మళ్ళీ సీఎస్ఈలో పెట్టారు. అది ఈసీకి ట్రిపుల్‌ఈకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. హైయర్ స్టడీస్ అనేవి మీరు హ్యాపీగా ఏదైనా చదవచ్చు ఇక్కడ. ట్రిపుల్ ఈ చదివిన వాళ్ళు హైయర్ స్టడీస్ అంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, రోబోటిక్స్ ఏదైనా వెళ్ళొచ్చనమాట. ఈ బ్రాంచ్‌కి అన్ని అవకాశాలున్నాయి. కానీ దీన్ని టఫనో, ఇది చదివితే ఉద్యోగాలు రావనో చెప్తా ఉన్నారు అందరూ గూడా. అలాంటిది ఏం లేదండి. కొంత సబ్జెక్టు మ్యాథమెటికల్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు స్ట్రాంగ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ చదివితే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి బ్రాంచ్ ఇది. కాబట్టి మీరు తీసుకొని ఉన్నట్లయితే బ్రాంచ్‌ని మీరు కంగారు పడకండి. నెక్స్ట్ రీసెంట్‌గా ఇది ఒక మిత్రుడు నాకు పంపించారనమాట. సార్ మీరు వీడియోస్ చేస్తా ఉంటారు కదా! అయితే బ్యాటరీ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనమాట. ఈ జాబ్‌కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుస్తా ఉన్నాయి కాబట్టి, ఇది స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ పేనే 7,00,000-12,00,000 ఉంది. ఎక్స్‌పీరియన్స్ ఉంటే 50,00,000-22 లాక్స్ ఉందనమాట. అండ్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉంటే 30,00,000 పర్ యానమ్ కూడా వెళ్తా ఉందనమాట. ఓకేనా. ఇది ఎందుకంటే ఇండియా అనేది చాలా సీరియస్‌గా ఉంది ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో అని చెప్పేసి మిత్రులు చెప్పడం జరిగింది. మీరు ట్రిపుల్ ఈ చదివినా, ఈసీ చదివినా 70% ఆ జాబ్‌కి ఎలిజిబుల్ అనమాట. అంటే ఏంటంటే బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనమాట. మనం ఒక వెహికల్ రన్ చేస్తున్నప్పుడు ఆ బ్యాటరీ యొక్క స్టేటస్‌ని చూపిస్తూ డిస్‌ప్లే అవుతా ఉంటది కదా! దానికి కొంత ప్రోగ్రామింగ్ రావాలి. బ్యాటరీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఓకే. దానికి ఆ రెండిటిని అనుసంధానం చేసి కొంత మనం కోడింగ్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్నట్లయితే అంత సాలరీ ఉందనమాట. కాబట్టి నేను ఎప్పటినుంచో మీకు చెప్తూ వస్తున్నాననమాట. ఏమని? అంత హైబ్రిడ్ ఇంజినీరింగ్ ఫ్యూచర్ అంతా. ఎలక్ట్రికల్ అయితే మాత్రం ఎలక్ట్రికలే కాదు. ఏఐ గాని, ప్రోగ్రామింగ్ గాని, కోడింగ్ గాని ఇవన్నీ వచ్చుండాలి. మెకానికల్ అయినా, సివిల్ అయినా, ఎలక్ట్రానిక్స్ అయినా ఇవన్నీ వచ్చిన వాళ్ళకి రేపు ఫ్యూచర్ ఉందని చెప్తూ వస్తున్నాను. దానికి తగ్గట్టుగానే మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఇది కొత్త రోల్ అనమాట. ఇప్పుడొచ్చింది. ఈవీ సెక్టార్ వచ్చిన తర్వాత వచ్చింది. ఇలాంటి చాలా రూల్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఇంకా కొంత మాకు ఈ బ్రాంచ్ గురించి ఆలోచించిన వాళ్ళ గురించి మాట్లాడతా. ఆలోచించిన వాళ్ళు మీ ఇష్టం. మీకు నచ్చిన బ్రాంచ్ మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ట్రిపుల్ ఈ ఇంజినీరింగ్ ట్రిపుల్ ఈ చదివారో మీకు ఎలక్ట్రికల్ వైపు వెళ్ళొచ్చు. సాఫ్ట్‌వేర్ అందరికీ ఓపెనే. వీళ్ళు కూడా వెళ్ళొచ్చనమాట. బట్ వీళ్ళకి కొంత సబ్జెక్టు ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి స్కిల్స్ ఎక్కువుంటాయి.
అటువైపు వెళ్ళొచ్చు. ఇప్పుడు అందరూ నేర్చుకోవాలి. ఎలక్ట్రానిక్స్ కూడా మీరు చదువుతున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్స్‌లో కూడా వెళ్ళొచ్చు. సీఎస్‌సికి ఓన్లీ సాఫ్ట్‌వేరు. ఈసీ ఈసీకి అయితే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఎట్లనో ఇది దీనికంటే ఒక సెక్టార్ ఉంది. ఎలక్ట్రికల్ సెక్టార్. దీంట్లోకి ఎవరిని ఎంటర్ గానీయరు. వీళ్ళు తప్ప. బట్ దే కెన్ ఎంటర్ ఇంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ దే కెన్ ఎంటర్ ఇంటూ సాఫ్ట్‌వేర్. అంటే 3 అనమాట. వీళ్ళకి సంబంధించినటువంటి సెక్టార్ రేపు ఎక్కువగా అవుతుంది. అందుకనే నేను ముద్దుగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌ని క్యాట్ ఆన్ ది వాల్ బ్రాంచ్ అంటానమాట. ఓకేనా? ఎటువైపు అయినా వెళ్ళొచ్చు. ఎందుకంటే నా స్టూడెంట్స్ సాఫ్ట్‌వేర్‌లో, ఎలక్ట్రానిక్స్‌లో, ఎలక్ట్రికల్‌లో ఈ 3 ఏరియాస్‌లో వర్క్ చేస్తున్నారు. ఎవరో కాదు నా స్టూడెంట్సే వర్క్ చేస్తున్నారు. నేను పీహెచ్‌డీ చేశా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో కాబట్టి అంత ధైర్యంగా మీ ముందు మీకు చెప్తున్నాను అన్నమాట. కాపోతే స్టూడెంట్ స్ట్రాంగే ఉండాలి మ్యాథమెటిక్స్‌లో. ఇది స్టూడెంట్స్. కాబట్టి బయట చెప్పేటువంటి అర్థమైందా? చాలామంది చెప్తున్నారు. నాకు చాలా బాధ అనిపిస్తది. ఈ బ్రాంచ్‌ని పక్కన పెట్టినప్పుడు. ఎవర్‌గ్రీన్ బ్రాంచి కాంపిటీషన్ ఉండదు. చదివే పిల్లలు కూడా చాలా తక్కువ మంది డల్ స్టూడెంట్స్ తీసుకుంటా ఉంటారు. కాబట్టి బాగా చదివే పిల్లలు ఈ బ్రాంచ్ తీసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందన్నమాట. అండ్ మీ స్కిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టొచ్చు, కాల్ చేయొచ్చు. ఎనీ టైమ్, ఎనీ డే ఎట్ నైట్ ఆల్సో యూ కెన్ రైట్ ద ఎగ్జామ్. మీ స్కిల్స్ మీరు తెలుసుకోండి. వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. థాంక్ యూ.